రాజు రాజు అయ్యా వస్తానయ్యా నానా అయ్యా అయ్యా వచ్చినాడు అయ్యా ఎవరు రాజు అతను? సార్ మా నాయన సార్, మీరు ఎప్పుడు చూడలే కదా మా నాయన సార్. అయ్యా రెండయ్యా చాలా రోజులకు వచ్చినారు లేకాక రెండయ్యా కూర్చుందిరాడయ్యా. మీ నాన్నగారంటే ఒక విషయం గుర్తొస్తుందయ్యా. నిన్ను అనుకోకుండా నేను ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమంలో అందరూ కూడా గొప్పింటి తల్లిదండ్రులేనయ్యా. వీరేమో రాత్రింపగలు కష్టపడి బిడ్డలకి కోట్లు ఇచ్చారు. బిడ్డలైతే మాత్రం వీళ్ళకి కన్నీళ్ళు మిగిల్చారయ్యా. ఈ విషయంలో నిజంగా మీ పేదింటి పిల్లలు చాలా గొప్పవారయ్యా. పేదోళ్ళు గొప్పోళ్ళు ఎట్లయితారయ్యా? ఎలా గొప్పవారు అవుతారంటే, ఏ పేదవాడు కూడా తన తల్లిని అనాథాశ్రమంలో వదలలేదు. ఏ పేదవాడు కూడా తన నాన్నని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోలేదయ్యా. అందుకేనయ్యా పేదవాడు ఎప్పటికీ గొప్పవాడేనయ్యా. మీరు భలే చెప్తారు సార్. అమ్మా నాన్న నా దగ్గర లేరు సార్, నేనే మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాను సార్. నేను పేదోని సార్. నిజంగా గొప్పవాడువేనాయ నువ్వు. సార్ బ్రో, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే భయమవుతుంది బ్రో. లేని భవిష్యత్తు గురించి ఎందుకు అంత ఆలోచిస్తావు చెప్పు? జీవితం ఎంత చిన్నదో తెలుసా? డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది చూడు, అదే బ్రో జీవితం అంటే. హ్యాపీగా ఉండు బ్రో. వాట్ ఏ లాజిక్ బ్రో. బ్రో మీరు నా పాలిట బ్రో.